మాట్లాడుతున్నా కానీ లోకులకు ఇంకా అర్థం కాకలేదు. మరి అది గంగలవని. ఇప్పుడు మొన్న శనివారం శుక్రవారం పొద్దుకి నారాయణ స్వామి జైన నారాయణ స్వామి గారు దొంగలు పడ్డారట. మొన్న శుక్రవారం పొద్దుకి ఒక్కటి కొట్టగానట నారాయణ స్వామి గుళ్ళ దొంగలు పడ్డాలు దోసుకొని వెళ్ళట. మరి దేవుడు వాడినా అందరికీ చూసేటోడు ఆ దొంగలు దూరలేడు. మరి అందరికీ జగంపే చూసేటోడు ఆ దొంగలు కానిపోయినా అంత ఇవన్నీ మూర్ఖతనాలు. ఇట్లా అంటే లోకులకు బాగా బాగా విచిత్రం అనిపిస్తుంది. అరే మీరు దేవుళ్ళు అంటున్నా రాళ్ళు అంటావా? వీటి రాళ్ళే ఇట్లాంటి వాళ్ళకి కోపాలు వస్తాయి. రాళ్ళు అంటే కోపాలు వస్తాయి వాళ్ళకు. మరి నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే వాళ్ళు దొరకబడుతుండే. మరి చేతగాటి పిలుస్తుండే, వరుతుండే. ఇవన్నీ నిజంగా మన హిందూ సమాజం ఇంత పాగలైపోయింది పోయి. ఓన్ దగ్గర అగ్గి బాగా తక్కువ లేవు. మరి దేవుడు అన్నప్పుడు కాపాడాలి కదా. మరి నువ్వు దేవుని ఎందుకు నమ్మినావు? నువ్వు చెప్పు. నీ దేవుణ్ణి నమ్మే కారణం ఏమి? చెప్పు. దేవుని ఎందుకు నమ్ముతున్నాం మనం? అరే సుఖం ఇవ్వాలా, సంతానాలు లేకుండా సంతానం ఇవ్వాలా, పంటలు వండకుంటే పంటలు వండాలా, జాబులు తలగకుంటే జాబులు తలగాల, పెళ్ళిళ్ళు కురకుంటే పెళ్ళిళ్ళు కూడా. అందుకే అదే కదా, ఇంకేమిటి కన్నా. మరి అందరి కోరికలు పెట్టుకొని అడుగుతున్నారు. అందరి సుఖం శాంతిగా ఉన్నారా? మరి దేవుడు ధనం ఇస్తే మన భారతదేశంలో ఒక్కొక్కడికి బిచ్చగాడు ఉండకపోవు ఉంటుండే. అందుకు ఇదే తెలుస్తలేదు భయ్ లోకులకు. ఇంకా దేవా అనుకుంటా పురుచుకుంటాను తట్టున్నది. అది నువ్వు చచ్చి బూడిదైనా నీ ముందట నీకు అది దొరికేటేడే కాదు. నువ్వు చచ్చి బూడిదైనా దొరికేతోడు కాదు. అది ఉంటేనే కాదు దొరకాలి. అది ఉంటేనే కాదు దొరకాలా. అది ఇదేలాంటి కోపాలు వస్తాయి. నాకు ఇప్పుడు మారది కటకట పండు కొడతాను. ఇప్పుడు ఏం చేయాలి? మరి అంతా నాకు దిమాగుంటున్నాయా? ఇప్పుడు సమ్మక్క సారక్క జతర నడుస్తున్నాయి. అది వాళ్ళు ఇల్లు పోతారు కదా, అలా ఏమంటారు వార్తారులు, అలా పోయి వాళ్ళకి అడుగుతున్నది. నేను రోజు తిరుమల వార్తలు చూస్తా. అలా అడుగుతున్నావు, నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు దేవుని గొద్ద కట్టి ఏమి అడిగినావు? నాకు మన్మడు పుట్టాలా, మొక్కిన పుట్టిండు, ఎంటికలు తీస్తాను మొక్కిన, ఎంటికలు తీసిన. చూడు చెప్తానే కథ. అరే నాకైతే విచిత్రం అనిపిస్తే, అది ఇంత లోకం ఎందుకు ఇంత పాగలైందని నాకు ఒక్కోసారి బాగా మరి లక్షలలో ఒక్కోటి కూడా నిదానం లేదా అనిపిస్తే నాకు. అరే లక్షలలో 10 మంది 100 మంది కూడా లేలా. కమాన్ ఉన్నాయి. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది నాకు. అది ఆడికేమో ఆడికి తప్పు కాదు కదా. అది పబ్లిక్ ఉన్నదని ఉడుస్తున్నారు. సగం టికెట్ మాపాడని ఆడలే కానీ అటే పోతున్నాయి. అందుకు ఈ దేవుని పేరు మీద అందరూ దుకాణాలు పెట్టుకున్నారు. మన మీదగా అందరు మాట్లాడనని అలా దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. అయితే మా మీదగా అందరు మాట్లాడితే అలా దుకాణాలు బంద్ అయిపోతాయి.
ఆ దేవుని గుడి పుజారులు కూడా ఉండరు. అది ఎందుకు ఉంటున్నారు? పైసలు వస్తూనే ఉంటున్నారు. అలా పైసలు ఓడి వేయకపోని అందుకొక ఈ వార్తలో ఏమైనా వచ్చా పైసలు దేవునికి తడా ఇయ్యద్దట. అంటే పైసలు దేవునికి తడవలు ఇయ్యద్దట. ఎందుకంటే ఆ నోట్లు దొంగ దగ్గరికి పోతుంది, కషాయం దగ్గరికి పోతుంది, కళ్ళు బట్లా పోతుంది, తినాల దగ్గరికి పోతుంది, అందరి దగ్గర తిరుక్కుంటూ అత్తిన నోటట. అది గలిచ్చుంటుందట. అందుకు దేవుని ముందర పైసలు వేయద్దు అంటున్నాను. అట్లా చేస్తే ఏ బాణుల్లో బంద్ అయిపోతారు. గుళ్ళే అరే గుళ్ళే ఏం లేదా అని వాళ్ళే పోతుకుంటారు. మన దేవుళ్ళు ఏం చెప్పాలంటే మన వాళ్ళ కొత్త తిరుపతి చేయవాడు వాళ్ళే పేరు వాళ్ళు బామ్నోళ్ళు ఎందుకున్నారు ఆడ పూజారి అంటే వాళ్ళకి పైసలు వస్తుంది. ఓడు ఒక్క కొత్త చేయకపోని ఆడాటాడు దేవుడు లేడు అంటాడు. వాళ్ళు అంటారు మన ఇవన్నీ దేవుని పేరున దుకాణాలు పెట్టుకొని మోసాలు చేస్తున్నారు భయ్. నేనంటే మోసాలు పాకుని మీరు గడుపుకోండి. మీరు ఎందుకు ఒక్కొక్క చేత అమ్ముడు పోతున్నారు అన్నమాట మనది. సూచన కళలు నా చోటున్నాయి. తోడగానంటే సుఖ దుఃఖాల దోడు పరిదేశమున పాయేంత వరకు రాలే. చేసుకున్నదే గుర్తు మళ్ళీ చూడకుండా. నేను చేసుకున్నా మొగని చేసుకున్నా మొగలు ఎత్తునే నాకు తెలియదు. దేవుని ఎత్తి ఉపదేశం తీసుకున్నా. గురు చెప్పిండు దేవుని నామాలు తలాలా, దేవుని ఆర్తిలు ఇవ్వాలా, దేవుని పూజలు చేయాలా చెప్పింది గురువు. అరే అని ముఖం ఎత్తున్నా అది గుర్తులేదు ఆయనకి. పూజలు చేస్తున్నారు. మరి ఇప్పుడు చూడు, ఈ కెమెరాల 200 సంవత్సరాలు కెమెరాలు అట. కెమెరాలు ఫోటోలు తీసేటి 2000 సంవత్సరాలే. 2000 లేదు, 200 సంవత్సరాలు అయిందట కెమెరా. అప్పుడు దేవుళ్ళ ఫోటోలు ఓడి తీసిండు. మరి అప్పుడు కెమెరాలు లేకుండే కదా. అప్పుడు కెమెరాలు లేకుంటే ఫోటోలు ఎట్లా తీసేళ్ళు? అదే కవాడు. ఇవన్నీ కల్పనలు. ఓనికి ఎట్లా కల్పన ఓనికి ఎట్లా దూసింది అట్లా తీసేసి. శివునికి 4 చేతులు. 4 చేతులు ఉన్నాడా మనిషి? దుర్గాదేవికి 8 చేతులు. 8 చేతులు ఉన్నాయా బాయి వాళ్ళన్నా? ఇవన్నీ పుట్టించిన బాయి వీళ్ళందరూ పుట్టించి పెద్దవి చేసి పారేసింది. అరే 8 చేతుల తల్లి నీకు పనిచేయదు, 2 చేతుల తల్లే నీకు పనిచేస్తుంది. 8 చేతుల తల్లి ఏం చేయదు అది. కానీ వీళ్ళు ఎట్లా తల్లి దాని పేరున నవరాత్రుల ఆర్తులు పట్టుకొని ఒక పొద్దులు ఉంటుకుంటా అటు జై జయకారి ఇక్కడ ఇంటికాడ అత్త మామని వాళ్ళకు నీళ్ళు దాపల అన్నం కూడా అయ్యేది. అలా అంటే మాతకు తల్లికి అటు పూజలు చేస్తున్నాడు. నీ ఇంటికాడ తల్లి లేదు, దయ్యం ఉన్నది. అది తెలుస్తలేదు. గదే అంట కదా. అరే నీ పూజ అంతా వేస్తున్నది అది. నువ్వు ఇంటికాడ పూజ చేయి, ఆ బయట పూజ చేసినా సరే చెయ్యకున్నా సరే. చెప్తున్నారా? ఓరు చూస్తలేరు ఇక్కడ, ఇంట్లో బయటనే పోతున్నారు. మరి గదే అంట కదా. నీ భక్తిలో ఏం అర్థం ఉన్నది? మరి నీ భక్తిలో ఏం అర్థం లేదు. ఏం భక్తి చేస్తావు నువ్వు? ఆ భక్తిలో ఏం అర్థం లేదు. ఉన్నారు నంటి నొద్దుట పొట్టు నేను పెట్టుతుంటి. ఉన్నారు, నాకు మొగడు ఉన్నాయా,
దేవుడు ఉన్నాడు కదా, ఈ జీవుడు అంటున్నాడు దేవుడు ఉన్నాడు కదా. ఉన్నాడు అంటే నొదుట బొట్టు నే బట్టుతుంటే రోజు పొద్దుగా లేచాడి భస్మాలు చూసుకుంటున్నా, బొట్టు పెట్టుకుంటా దేవుని పేరు కదా, అది ఉండగానే పెట్టుకుంటున్నా. మరి ముందనా ముట్టేదా ఇది ముందనా ముట్టేదా దానికి తెలుస్తలేదు. బొట్టతో ఉండడానికి పెట్టుకుంటున్నాడు కానీ ఉండడా లేదా అదే దానికి తెలుస్తుంది. నేను ముండనా ముట్టాను అది కూడా దానికి తెలుస్తుంది. మరి ముండనా ముట్టేదా, ముండనా ముట్టేదా ఇది చెప్పండి. ముండనా ముట్టేదా? ముండని. ఎందుకంటే మొగడు ఉంటే అది ముట్టేది, మొగలు లేదుగా అది ముండ. ముండనే. అందుకు ఇట్లనేనట ఒక ఆమె 4-5 ఏళ్ళ కోసానికి దుబాయ్కి పోయిందట. దుబాయ్కి మొగడు ఇప్పుడు పోతున్నారు కదా అందరూ. అయితే పోతే అప్పుడు ఫోన్లు లేకుండా చిట్టీలు ఉండే, ఫోన్లు లేకుండా చిట్టీలు ఉండే. అయితే 10 దేశాలకు నెలకు 8 రోజులకు ఒక్కొక్క చిట్టి వేయ. ఆడు ఎట్లా వేయాల, ఈ బాయము ఇట్లా వేయాలి. ఇట్లా ఒక్క ఏడాది ఏడాది జరిగింది. ఇక్కడికి వెళ్ళి చిట్టీలు అటుపోతుండే, అట్లాంటి చిట్టీలు చస్తుండే. మంచిగా ఉన్నా ఇక కాంగ ఈ బాయి చిట్టి లేసుడు ఆడు అట్లా జవాబు ఇస్తుడు బంద్ చేసిండు. ఈ బాయి కార్డు పోస్ట్ కార్డు ఉండే, అప్పుడు పోస్ట్ కార్డు వేస్తుండే. 8 రోజులకు 10 దేశాలకు ఒక కార్డు వేయాలా. అది ఆడికి పుస్తక లేకను ఎట్లను ఆడుగా వచ్చిన దవ పెట్టుకుంటుండే, ఒక్క లీటర్ కూడా వేయాలి. ఇట్లా 5-6 నెలలు అయింది. 5-6 నెలలు అయింది. అరే అనబట్టే ఇన్ని లీటర్లు వేస్తున్నా ఒక్క జవాబు కూడా రాలే. అది దానికి తెక్కచ్చి ఏమన్నది, నేను ముండ మోసిన అనబట్టే, మొగడుండి ముండ మోసిన అనబట్టి రాసింది. అలా ఆ చిట్టిలో రాసింది నేను ముండ మోసిన అనబట్ట. ఆ చిట్టి వేసింది, అది ఆంధ్రకి పోయింది. చిట్టి ఆంధ్రకి పోతే అప్పుడు ఆడు చూస్తున్నాడు, చదువుతున్నాడు. అరే నా పెళ్ళం ముండ మోసింది అని ఏడుచుడు చేసిండాడు. అని ఏడుతుడు చేసి పక్క పోట్లు అందరూ దమైండు. అని ఎందుకు ఏడుస్తున్నారా, ఏమైందిరా? లేదా పెళ్ళం ముండ వచ్చింది. నా పెళ్ళం ముండ. అరే నీవు ఉండగా నీ పెళ్ళం ఎట్లా ఉండవస్తా? ఇగో చూడు రాసిందో చూడవు. అది రాసింది ఉండినట్టుగా నువ్వు ఉండగా నీ పెళ్ళం ఎట్లా ఉండవు వస్తుంది. అందుకు మనము ఈ రాతని చూసి భ్రమిస్తున్నాం కాదు. సూర్యుడు ఆంజనేయుడు సూర్యుడిని మింగుడు కదా, అబద్ధమా? ఇక చూడు రాసింది. గాంధారికి 101 కొడుకులు. అరే 100 ఏళ్ళలో 101 కొడుకులు పుడతారా? చూడు రాసింది, చూడు రాస్తే ఏమైంది. అందుకు రాసిన దాన్ని కూడా నమ్మద్దు. మనకి ఎప్పటిదాకా ఆత్మకు ప్రతీతి రాదు, సత్యమని ఎప్పటిదాకా మనకు అనిపించదు, అప్పటిదాకా దేన్ని నమ్మేది లేదు. ఈ నమ్మకాలే మనకు దుఃఖాల పాలు చేస్తుంది. అందుకు నాట నమ్మకుల్ని ముందు గుర్తు చేయండి, గుర్తు చేసి నమ్ముల్ని ముందు మీరు నమ్మకండి. అందరు నమ్మకాన్ని పోతున్నాడు, నమ్మకాన్నే పోతున్నాడు. మరి అరే నమ్మేటి ఇటువంటి ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో ఈ పురాణాలు శాస్త్రాలన్నీ
హిసాబు లేకు అట్లా అన్ని కథలు ఉన్నాయి. అన్ని పనికిరాని తుక్కులే ఉన్నాయి. గోరక్షనాథు పెంటల కొడి పుట్టిండట. గోరక్షనాథు పెంట ఎట్లా మోసిందో 9 నెలలు. కానీ ఏ కథలు ఇవన్నీ? అగస్త మహర్షి సముద్రమే తాగేసిండట. సముద్రమే తాగేసిండట అగస్త మహర్షి. అరే రాములకు మరి ఆదరణ కట్టేది అంటే శ్రమ పడేటికి అవసరం ఏముంది? కొంచెంవాడికి పిలిచిన వాడికి ఆయన తాగెత్తుండే నీకు తోట తాప్ అయిపోతుండేగా. అందుకు ఇవన్నీ కథలు పనికిరా తుక్కులున్నాయి పోయి. అయినా కానీ లోకులు అభిందంటే ఇగో రాసినాయా అబద్ధమా చూడు రాత్రి ఏమైంది. నేనంట మా తాత నోట్లోకి వెళ్ళి పుట్టిండంట. నేను మా తాత నమ్ముతా? మా తాత నోట్లోకి వెళ్ళి పుట్టిండంట. నేను నమ్ముతా? అది నమ్మవు. మరి కర్ణుడు తేల పెట్టి చవుల కొట్టి పుట్టింది, అది ఎట్లా నమ్ముతున్నావు మరి? ఇవన్నీ కానిపోని కథలు రాసి దింగాని చేసేసిన మనని. ఇవన్నీ బామ్మలు కానిపోని కథలు రాసి జ్ఞానంది తెలకుండా అంటకుండా చేసి పారేసిండు. బొట్టుని పెట్టుతుంటే మున్నాను ముత్యాదు